మొన్న ఈ మధ్య పిఠాపురం అనుకుంటా ప్లేస్లో పాపము ఒక హెడ్ మిస్ట్రెస్ గారు, స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గారు, తను ఇంకో ఇద్దరు వాళ్ళ బంధువులతో బండి మీద వెళ్తుంటే ఏదో గుంత వచ్చేదో మొత్తానికి జారి పడి ఆవిడకి డైరెక్ట్గా హెడ్ ఇంజరీ అయ్యి చనిపోయారనమాట. ఎంత బాధ అనిపిస్తుందండి. అయ్యా, హెల్మెట్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఆవిడ చేసిన తప్పేందంటే హెల్మెట్ పెట్టుకుంది కానీ దాన్ని లాక్ పెట్టుకోలేదు. వాట్ ఈస్ ద యూజ్ అండి బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్? అయ్యా, ఆవిడే కాదు, ఇప్పుడు చాలామంది హెల్మెట్ పెట్టుకుంటారు కానీ అక్కడ ఒక లాక్ ఇస్తాడు, హెల్మెట్ టైట్గా మన తలకాయకి అంటుకొని ఉండటానికి. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ ఇంపాక్ట్లో కింద పడే లోపు ఆ హెల్మెట్ ఫస్ట్ పడుతుంది మనకన్నా ముందు, తర్వాత తలకాయ వచ్చి రోడ్డుకు గుద్దుకుంటుంది, లేకపోతే దాని మీద బండి వెళ్ళిపోవడం ఏదో జరుగుతుంది. ఇక్కడ ఇది ఎట్లుందంటేనండి, మనకు ఉన్న జ్ఞానాన్ని మనము ఉపయోగించుకుంటలేము. ప్రతి వ్యక్తికి తెలుసు. ఇప్పుడు నేను చలిదేశంలో ఉన్నా, ఈ కోట్ వేసిన, లోపల ఇంకో చొక్కా ఉంది, దాని లోపల ఇంకోటి ఉంది, థర్మల్ సెంటర్, దాన్ని 5 డిగ్రీ టెంపరేచర్ ఉంది, 5 degrees. మరి ఈ కోట్ వేసినప్పుడు ఏం చేయాలి? కోట్ వేస్తే సరిపోదు, హీరో లెక్క ఇట్లా ఉప్పుకొని తిరుగుతానంటే సరిపోదు. ఇది జిప్పు పెట్టాలి. జిప్పు పెట్టినప్పుడు లోపల చల్లగాలి వెళ్ళకుండా ఉంటుంది. చెవులు మరి కవర్ చేయలేస్తారంటారు. చెవులా దూది పెట్టుకున్నాను నేను, ఇటు ఇటు ఇంతలో దూది పెట్టుకున్నాను. ఆ రక్షణ అన్నది మనం కల్పించుకోవాలి, ఉన్న వాటిని మనం ఉపయోగించుకోవాలి. చాలామందికి ఇష్టం. కొంతమంది హెల్మెట్ పెట్టరు అనుకో, ఇక వాళ్ళ ముచ్చట నేను చెప్పను. ఏమంటే నా హెయిర్ ఖరాబ్ అవుతుందండి. అయ్యా, నీ హెయిర్ ముఖ్యమా, నీ ప్రాణం ముఖ్యమా? ఒక్కసారి ఆలోచించండి. చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. లేదు మిత్రులారా, దయచేసి కొన్ని సిద్ధాంతాలు, రూల్స్ను మనం పాటించాలి. మన సేఫ్టీ కోసమే ఇవన్నీ కూడా పెట్టారు. అనవసరంగా చావు కొని తెచ్చుకోవద్దు అన్నది నేను సమాజ శ్రేయస్సు కోసము ఈ మెసేజ్ పెడుతున్నాను. ఇవాళ నుంచి ప్రతి వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవడమే కాదు, దాన్ని లాక్ పెట్టుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. హ్యాపీ రైడింగ్.